హాయ్ వెల్కమ్ ఆల్. ప్రీవియస్ వీడియోలో మనం హోమ్ పేజ్ డిజైన్ చేసుకున్నాంగా బూట్‌స్ట్రాప్‌లో. ఇదిగోండి. ఇది నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో చేసింది. దీనికి మొబైల్ రెస్పాన్స్ లేదు. అండ్ దీన్ని మనం బూట్‌స్ట్రాప్‌లో చేసాం. దీన్ని ఒకసారి మొబైల్ రెస్పాన్స్ కూడా చూద్దాం. ఇదిగోండి. మొబైల్‌లో ఇలా చేసాం. సో ఇప్పుడేంటి అబౌట్ పేజ్ చూద్దాం అనుకున్నాము. ముందుగా అబౌట్ పేజ్‌కెళ్ళే కన్నా మనం కాంటాక్ట్ పేజ్‌కెళ్దాం. ఎందుకంటే అబౌట్ పేజ్‌లో కంటెంట్ ఎక్కువ ఉంది కదా! అంటే ఇప్పుడు మనకి కాంటాక్ట్‌లోకి వెళ్ళామనుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఫోటో, ఈ మెను అండ్ ఈ టైటిల్, ఈ ఐకాన్స్ మెను ఇదంతా కామన్ పార్ట్ కదా! మధ్యలో టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోయింది. సో, ఆ విధంగా అనమాట. సో, అందుకోసం టెక్స్ట్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కాంటాక్ట్ పేస్ట్ చేసుకుందాం ఈ వీడియో. ఓకేనా? సో, ముందుగా ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద కోడింగ్. సో, ఇది హోమ్ పేజ్ కదా! మనం ఇండెక్స్‌కి రాసుకున్నాం. ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుందాం. కాపీ చేసుకొని కాంటాక్ట్ పేజ్. ప్రీవియస్‌గా మనం పేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా! అవి ఓపెన్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. అండ్ ఈ మిడిల్ కంటెంట్ ఉంది కదా! అదంతా తీసేస్తాను. ఇది కూడా ఫ్లక్స్ లేఅవుట్‌లోనే పెట్టుకుందాం. ఒక్కసారి ఇదంతా తీసేస్తున్నాం. యాహ్! సేవ్ చేసి ఒకసారి చూద్దాం. లైవ్ ప్రివ్యూ చూద్దాం. కాంటాక్ట్ పేజ్. సో, ఈ విధంగా వచ్చింది. మనకి ఐకాన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, ఇక్కడ మనకి కాంటాక్ట్ కదా! కాంటాక్ట్‌కి టెక్స్ట్ వైట్. యాక్టివ్ వచ్చేసరికి మనకి కాంటాక్ట్ పేజ్ ఉండాలి. సో, ఓకే. కాంటాక్ట్‌కి వైట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్‌లో ఎలా ఉంది? ఇక్కడ కూడా మనం ఫ్లక్స్ యూజ్ చేసుకొని 2 కాలమ్స్ కింద చూద్దాం. అంటే ఇదొక కాలమ్, ఇదొక కాలమ్ కింద. ఓకేనా? ఇది ఆల్రెడీ ఉంది కింద. సో, ముందుగా అది చేసుకుందాం ఈ రెండిటికి. సో, ఆల్రెడీ ఫ్లక్స్ డిస్‌ప్లే ఫ్లక్స్ కాలమ్ రివర్స్ ఇదంతా ఉంది కదా! సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇది అలైన్ ఐటెమ్ సెంటర్ ఉంది కదా! తీసేద్దాం. ఎందుకంటే ఇక్కడ సెంటర్‌తో పని లేదు. సో, మనకి దీంట్లో కూడా ఫ్లక్స్ తీసుకుందాం. దీనికి కూడా అంటే పైన కింద వచ్చేటట్టు ఫ్లక్స్ కింద తీసుకుందాం. కాలమ్ తీసుకునే మనం. ఓకేనా? సో, దానికి నేను ఇక్కడ డాట్ డిఫ్లక్స్ అండ్ మనకి కాలమ్‌లో ఉండాలి కదా! దీంట్లో మనకి 2 అన్నమాట. ఏంటి? ఒకటి ఇమేజ్ అండ్ ఒకటి మెనూ కదా! చూడండి. ఒక ఇమేజ్, ఒకటి మెనూ. మెనూ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి ఈ కలర్ ఉంది. సో, నేనేం చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వార్నింగ్ ఈ పైన ఇచ్చేసుకుంటా మొత్తానికి. బీజీ వార్నింగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక ఇమేజ్, ఒక డేవ్ తీసుకుందాం ఫస్ట్. దాంట్లో ఇమేజ్ అండ్ దీనికి క్లాసెస్ వచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బీజీ డార్క్ సబ్టిల్ అంటే లైట్ గ్రే అప్లై అయ్యిద్ది అనమాట. ఓకేనా? కొద్దిగా ప్యాడింగ్ పెట్టుకుందాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఓకే. ఇమేజ్ పెద్దగా అయిపోయింది కదా! సో, ఇక్కడ మనం ఇమేజ్ ఫ్లూయిడ్ పెట్టినా వర్కౌట్ అవ్వదు. ఒకసారి చూడండి. లేదా ఒకసారి పెడదాం ఇమేజ్.
చూసారు కదా, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు ఇమేజ్ ఫ్లూయిడ్ బిట్వీన్. సో అందుకోసం ఇది తీసేసి మనం ఏంటంటే కస్టమ్గా పెట్టుకుందాం. దానికి ఏంటి, ప్రొఫైల్ పిక్ నేను క్లాస్ తీసుకున్నాను ఒకటి. ఇది స్టైల్స్లో విడ్త్ తీసుకుందాం. దీనికి విడ్త్ వచ్చేసరికి మనం 280 పిక్సెల్స్ తీసుకుందాం. ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది ఒక్కసారి. యా, ఓకే, చూసారుగా బెటర్గానే ఉంది. సో ఇక్కడ ఉన్నట్టు వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా గ్రే. అండ్ ఇప్పుడు ఏంటంటే కింద మెనూ క్రియేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ వర్టికల్ మెనూ కావాలి. దానికోసం నేనంటే బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్లోకి వెళ్తున్నాను ఒకసారి. సో ఒకసారి డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోదాం. డాక్యుమెంటేషన్లో మీకు కాంపోనెంట్స్లో నావ్ మెనూ ఉంటుంది అన్నాను కదా, నావ్ బార్. ఇలానే మనకి కింద నావ్ అండ్ ట్యాబ్స్ అని ఉంది, చూసారు కదా. దాంట్లోకి రండి. ఇక్కడ చూడండి, హారిజెంటల్గా ఉన్నాయి, హారిజెంటల్గా సెంటర్. అండ్ ఇక్కడ మనకు వర్టికల్గా ఉంది, చూసారు కదా. సో ఇది మనం కాపీ చేసుకుందాం. ఈ వర్టికల్గా ఉండేది ఇది ఉంది కదా, నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇది కాపీ చేసుకుని కాంటాక్ట్లో ఇంకో డేవ్ తీసుకుని దాంట్లో పెడదాం. ఇంకో డేవ్ ట్యాగ్ తీసుకుని దాంట్లో ఇదంతా పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఏరియా కరెక్ట్ పేజ్ తీసేద్దాం. అండ్ యాక్టివ్ కూడా తీసేస్తున్నాను, అంతవరకు పెట్టుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి హోమ్, మనకు కావాల్సిన పేజ్ నేమ్స్ అన్ని ఇస్తాం. అబౌట్, ఒకసారి ఎలా ఉంది అనేది చూద్దాం. సో మనకి ఎలా వచ్చింది, పక్కన వచ్చింది. ఇది ఫ్లక్స్ ఎండి కాలం, అందుకు వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఇవన్నీ మిస్ చేసాను, కాలం అండ్. ఓకే, ఒక్కసారి అవుట్పుట్ కరెక్ట్గా ఉంది, కిందకు వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ దీనికి అంటే టెక్స్ట్ సెంటర్లో ఉండాలి కదా. సో దానికేంటి, టెక్స్ట్ సెంటర్ అది ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ కూడా అప్పర్ కేస్లో ఉండాలి. అప్పర్ కేస్ అది కూడా అయిపోయింది. అండ్ ప్యాడింగ్ బై 5, కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుకున్నాను. ఎలా ఉంది ఇప్పుడు, ఎలా వచ్చింది. ఓకే, టెక్స్ట్ కలర్ వైట్ ఉండాలి కదా, డార్క్లో ఉండాలి. సో దానికి నేను యూఎల్ ట్యాగ్కి టెక్స్ట్ డార్క్ ఇస్తున్నాను. ఒక్కసారి చూద్దాం అప్లై అయిందా లేదా అని. అప్లై అవ్వాలా. సో ఇండివిజువల్ యాంకర్ ట్యాగ్స్కి ఇచ్చుకోవాలి మనం. టెక్స్ట్ డార్క్ అనేది టెక్స్ట్ డార్క్ అండ్ ఫాంట్ వైట్ బోల్డ్. సో ఇప్పుడు యాక్టివ్లో ఇది ఉంది కాబట్టి దీనికి కలర్ కూడా వైట్ కావాలి. సో టెక్స్ట్ వైట్. సో ఇంతవరకు చేసుకున్నాంగా, ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనకు వచ్చింది, రైట్. అండ్ దీనికి ఈ స్టైలింగ్ ఉంది కదా, ఇదంతా మనం ప్రీవియస్ స్టైల్లోది కాపీ పేస్ట్ చేసుకుందాం. అది ఎలా అంటే, ఇది ఓపెన్ చేద్దాం ముందు. ఇక్కడ ఈ స్టైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. అండ్ దీంట్లో మనకి మెయిన్ మెనూ అని ఇచ్చుకుని ఇదంతా చేసాం కదా, ఇదంతా కాపీ పేస్ట్ చేసుకోండి.
కింద ఇదంతా కాపీ చేసుకుని మనకు ప్రెజెంట్ ఉన్న దాంట్లో పేస్ట్ చేస్తాం. సేవ్ చేసి చూద్దాం. అప్లై అవ్వాలి. ఎందుకని మనం ఇక్కడ మెయిన్ క్లాస్ ఇచ్చుకున్నాం కదా, మెయిన్ మెనూ అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మెయిన్ మెనూ అనేది ఎక్కడ లేదు, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, యూఎల్కి మెయిన్ మెనూ అని ఇస్తున్నాను. యూఎల్ అని ఉందా, దీంట్లో యూఎల్ కూడా ఉంది. సో డివ్ ట్యాగ్కి ఇస్తున్నా మెయిన్ మెనూ అని, మెయిన్ మెనూ. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అప్లై చూడండి, డన్. ఈ పార్ట్ ఇక్కడ అప్లై అయింది. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ది కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్ సైడ్కి ఎక్కడ ఉంది, ఇక్కడ కింద ఒక, అంటే ఈ ఫ్లక్స్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఈ ఫ్లక్స్ ఉంది కదా, దీని నుంచి బయటకు వచ్చేయాలి. సో ఇక్కడ ఇంకో డేవ్ క్రియేట్ చేద్దాం, అది విత్ ప్యాడింగ్ 5. అండ్ దీనికి బీజీ లైట్ ఇచ్చుకుంటున్నాను, బీజీ లైట్. ఒకసారి సేవ్ చేసి చూద్దామా. సో ఇలా వచ్చింది. మనం ఏమి కంటెంట్ అప్లై చేయలేదు కదా, అందుకోసం ఒక రో తీసుకుంటున్నాం. ప్యాడింగ్ 5 తీసుకునే కన్నా మనం కంటైనర్ తీసుకుంటే బెటర్ కదా, గ్యాప్ ఉంది అన్నిటికీ. సో కంటైనర్ ఒకటి తీసుకున్నాను. అండ్ దాంట్లో ఒక రో తీసుకుని, రోలో H1 కాంటాక్ట్ తీసుకున్నాను. దానికి స్టైల్ వచ్చేసరికి మనం క్లాసెస్, డిస్ప్లే 5, ఫాంట్ వైట్, బోల్డ్. సర్చ్ చూద్దాం ఎలా ఉందనేది. ఓకే. దానికి నేను ఏంటంటే టెక్స్ట్ అప్పర్ కేస్ అండ్ టెక్స్ట్ సెంటర్ అండ్ T5. ఇంకేం కావాలి మనకి, బోర్డర్ ఒకటి కావాలి కదా. సో బోర్డర్ 3, బోర్డర్ డార్క్ సబ్టైల్. బోర్డర్ అనేది ఫస్ట్ బోర్డర్ ఒకటి, బోర్డర్ 3 అనేది విడ్త్, ఎంత విడ్త్ ఉండాలని బోర్డర్ సైజ్ అన్నమాట. ఇది వచ్చేసరికి కలర్, డార్క్ సబ్టైల్ అనేది. సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా మనకు వచ్చింది. బట్ ఇక్కడ కలిసిపోతుంది కదా, దీనికి కూడా ప్యాడింగ్ 5 ఇచ్చుకుని చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఓకే, ఇక్కడ ఉన్నట్టు వచ్చింది. బట్ ఇక్కడ లోపల ఎక్కువ అయిపోయింది, నేను కొద్దిగా తగ్గించుకుంటా. దీనికి ఈ H1కి 3 ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇది ఇంకా బెటర్గా ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంటెంట్ ఏముంది, కంటెంట్ ఇక్కడ ఈ కంటెంట్ కాపీ చేసుకోండి, H2లో ఇచ్చుకుంటున్నాను. అండ్ ఫ్రీ అనేది బోల్డ్ నెంబర్ కాబట్టి దాని స్పాన్ ట్యాగ్లో ఇచ్చుకుని ఫ్రీ అని ఇచ్చి, దీనికి క్లాస్ వచ్చేసరికి ఫాంట్ వైట్ బోల్డ్ ఇద్దాం. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఒక పారాగ్రాఫ్ విత్ లోరన్ టెక్స్ట్. ఒకసారి లైవ్ ప్రివ్యూ చూద్దాం. సో ఈ విధంగా మనకు వచ్చింది. అండ్ ఇక్కడ కొద్దిగా టాప్ గ్యాప్ ఉంటే బెటర్ కదా, సో ఇక్కడ గ్యాప్ ఉంటే బెటర్. నేను దీనికి మార్జిన్ బాటమ్ 5 ఇస్తాను. ఓకే, ఇప్పుడు బెటర్. అండ్ నెక్స్ట్ ఏముంది, 2 ఐకాన్స్. అండ్ ఇది ఉంది కదా, సో దానికి ఈ రో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఒక రో క్రియేట్ చేస్తాను. ఆ రోలో రో క్రియేట్ చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి పైన. అండ్ ఇక్కడ ఐకాన్ ఇది కావాలి కదా, సో ఇది నేను
అక్కడి నుంచి కాపీ చేసుకుంటున్నా ఒకసారి. ఐకాన్స్ అన్నీ కావాలి కాబట్టి ప్రీవియస్‌గా కాంటాక్ట్ పేజ్ ఉంది కదా! దాంట్లో ఈ సెక్షన్ వరకు నేను కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ రో తీసి ఇక్కడ ఈ డేవ్ ట్యాగ్ కూడా తీసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి 2 కాలం, ఇది వచ్చేసరికి 4. ఇదే విధంగా దీన్ని ఒక రోలో తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇది ఎలానో ఉంచేసి ఇది కాలం 4, ఇది కాలం 8 తీసుకుందాం. ఈ మొత్తాన్ని ఒక రోలో తీసుకుంటే కంట్రోల్ X కొట్టండి. ఫస్ట్ ఒక రో తీసుకుందాం. దాంట్లో కాలం 6 తీసుకుందాం. దాంట్లో ఈ 2 పేస్ట్ చేద్దాం ఈ విధంగా. ఇదే విధంగా డూప్లికేట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పార్ట్ని కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇది అంటే 4, ఇది 4, ఇది 8. ఒకసారి చూద్దాం ఎలా ఉందని. ఓకే, ఇలా వచ్చింది. సో మనకి మిడిల్లో కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాలం 6 తీసుకునే కన్నా మనం కాలం 4, ఇది కూడా కాలం 4, సో 8 అయింది కదా. ఇక్కడ ఒక కాలం 2, సో నెక్స్ట్ కాలం వచ్చేసి ఎండింగ్లో యాడ్ చేయండి. ఈ కాలం ఉంది కదా, ఇక్కడ కాలం 2 అంతే. ఒకటి చూద్దాం, ఒకటి మిడిల్లో వచ్చింది. అండ్ ఐకాన్ సైజెస్ వచ్చేసరికి మీరు ఈ 2x ఉంది కదా, ఇది తీసేసి ఇప్పుడు అవుతున్నాయి. మనం ఏంటంటే ఫాంట్ సైజ్ 1 ఇచ్చుకుని చూద్దాం ఒకసారి. ఓకే, ఫాంట్ సైజ్ 1 వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా నేను ఫాంట్ సైజ్ 1, సో ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మనకి కాంటాక్ట్ వచ్చింది. అండ్ కింద వచ్చేసరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, ఇది కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాటంలో ఇదంతా ఎండ్ అయిపోవాలి. ఎక్కడ ఎండ్ అయింది? బీజీ లైట్ దాని ముందట h2 డాట్ p టాప్ మార్జిన్ టాప్ 5 ఇది ఇచ్చుకున్నాం. అండ్ దీనికి ఫాంట్ వైట్ బోల్డ్, ఫాంట్ వైట్ బోల్డ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంది. అండ్ టెక్స్ట్ సెంటర్ కూడా అవ్వాలి కదా, సో దానికి టెక్స్ట్ సెంటర్. సో ఈ విధంగా మనకి కాంటాక్ట్ పేజ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఉన్నట్టు మనకు కాంటాక్ట్ పేజ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి మొబైల్ రెస్పాన్సివ్ చేయాలి. కాంటాక్ట్ పేజ్ రెడీ అయింది, బట్ మొబైల్ రెస్పాన్సివ్లో ఎలా ఉంది ఇన్స్పెక్ట్ చేయండి.
సో ఈ విధంగా ఉంది. ఇది మనకి పైకి రావాలి కదా. సరే, మొబైల్ రెస్పాన్సివ్నెస్ చూద్దాం. సో ఫస్ట్గా మనం ఇక్కడ దీనికి కూడా కాంటాక్ట్ ఎందుకు వచ్చింది, ఫ్లక్స్ రివర్స్ అని ఇచ్చుకున్నాం ఇక్కడ. ఓకే, సార్ తీసేద్దాం, ఇక్కడ సేవ్ చేయండి, చూడండి. సో ఇప్పుడు ఇది వచ్చింది మనకి, ఇది డిస్ప్లే అవ్వకూడదు. సో దానికి ఏం చేస్తున్నాను నేను, ఇది మెయిన్ మెనూ అని ఉంది కదా, దాన్ని డిస్ప్లే నన్ పెట్టేసి, అది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, డిస్ప్లే ఎస్ఎం బ్లాక్. సో అప్పుడు ఇది బ్లాక్లో డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు మనకు మొబైల్లో ఉండదు, చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ ఫుల్గా రాలేదు. సో ఇది అంతా కవర్ అవ్వాలంటే దీనికి మీడియా క్వెరీ రాసుకుందాం, స్టైల్స్. ఇక్కడ కిందకి వచ్చేద్దాం. సో ఇది ఎంతలో ఉంది, 425 విడ్త్లో ఉంది కదా. సో నేనేం చేస్తానంటే ఎంగ్రేడ్ మీడియా మ్యాక్స్ విడ్త్ 576 అంటే మ్యాక్సిమం ఇది. ఈ లోపల ఉన్న దానికి ఇమేజ్ వచ్చేసరికి, ఇమేజ్ ఏంటి, ప్రొఫైల్ పిక్ కదా, ప్రొఫైల్ పిక్ విడ్త్ వచ్చేసరికి మనకి 100% ఉంది. సో ఓకేనా, ఈ లోపల ఉన్న దానికి విడ్త్ 100%. ఇప్పుడు చూడండి మనకి 100% అయిపోయింది. సో ఈ విధంగా వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి ఇది డిస్టెన్స్ అవుతుంది. సో దానికి ఒక్కసారి చూద్దాం. కాంటాక్ట్ పేజ్కి వచ్చేయండి, క్లోజ్ చేద్దాం ఇక్కడ. అండ్ దీంట్లో మనం, సో మనకి ఇదేంటంటే ఇది ఎక్కడ అప్లై అవ్వాలి, మనకి మీడియం డివైస్ దగ్గర ఎండి అని పెట్టేస్తున్నాను. దీనికి కూడా ఎండి, ఇక్కడ కూడా ఎండి, ఎండి కింద ఎండి. మామూలుగా వచ్చేసరికి మనకి కాలం 6లో ఉండాలి. ఇది కాలం అసలు 12లో ఉంది అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఎండిలో పెట్టుకున్నాం కదా, ఎలా ఉందని. సో ఈ విధంగా ఉంది. ఇదేంటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇది ఫ్లోట్ ఎండ్ పెట్టుకున్నాం, అలానే దీనికి కూడా ఐకాన్ ఫ్లోట్ ఎండ్ పెట్టుకున్నాం. సో ఓకే, ఈ విధంగా వచ్చింది, డన్. సో కాంటాక్ట్ పేజ్ రెస్పాన్సివ్నెస్లో ఉంది. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంది కదా, అంటే డెస్క్టాప్లో, ఇది హైడ్ చేసుకోం. ఇప్పుడు మనకి ఈ మెనూ రావాలి కదా, ఆ మెనూ రావటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్ క్యాన్వాస్ అని చూసారు కదా, దీంట్లోకి వెళ్దాం. దీంట్లో మనకి డిఫరెంట్ ఉంటాయి, చూద్దాం. ఇదని చూడండి, ఇలా వస్తుంది కదా. సో ఇలా వస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకుని ఈ మెనూకి కింద యాడ్ చేద్దాం. ఈ మెనూ బార్ ఉంది కదా, ఇక్కడ కింద. సో నేను ఏంటంటే ఇక్కడ ఇది టెక్స్ట్ సెంటర్లో ఉండాలి, టెక్స్ట్ సెంటర్. అండ్ ఇదంతా పేస్ట్ చేశాను. అండ్ ఏంటి ఇది మనకి
డిస్ప్లే ఎస్ఎం నల్ ఓకేనా. అంటే ఇది మనకి ఎస్ఎంలో బ్లాక్లో డిస్ప్లే అవుతుంది, మామూలుగా డిస్ప్లే నల్. ఇదేంటి ఎస్ఎంలో డిస్ప్లే అవ్వకూడదు, మామూలుగా డిస్ప్లే అవుతుంది, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఈ లింక్ అనేది బటన్. సో నేను అక్కడ ఏమి ఇస్తున్నా, మనకి హోమ్ బర్గర్ ఐకాన్ ఉంటుంది కదా, అది నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. హోమ్ బర్గర్ ఐకాన్ ఉంటుంది ఫాంట్ ఆప్షన్స్లో, అది తీసుకుని అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను పోర్ట్ఫోలియో అని ఇస్తాను, టైటిల్ ఇచ్చాను అండ్ కింద ఈ బటన్ తీసాను. ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో ఈ విధంగా వచ్చింది, ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం మెనూ ఇచ్చుకోవాలి ఇదంతా. సో ఇదేంటి బీజీ కలర్, ఇదంతా బ్లూ మార్చాలి. సో ఇక్కడ మనకి ప్రైమరీ ఉంది, వార్నింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఓకే కదా, డన్. సో మిడిల్లో టెక్స్ట్ అంతా తీసేసుకుని ఈ హాఫ్ క్యాన్వాస్ అనే వాళ్ళు పోర్ట్ఫోలియో అని ఇచ్చుకుందాం, ఇదంతా మెనూ ఇచ్చుకుందాం. సో దానికి హాఫ్ క్యాన్వాస్ ఉంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అండ్ ఇది క్లోజ్ ఐకాన్. ఇక్కడ బాడీ అని ఉంది చూసారా, ఈ లోపల ఉన్నదంతా తీసేయండి. బాడీ అనేది చూపించిన దాంట్లో ఈ బాడీలో నేను ఇప్పుడు యువల్ ట్యాగ్స్ ఎన్ని ఇచ్చుకుంటున్నాను. యువల్ దాంట్లో 20 యాంకర్ ట్యాగ్ వచ్చి హోమ్ ఇండెక్స్ కదా మనకు ఫస్ట్ ఇండెక్స్, ఇది వచ్చేసరికి హోమ్. సో ఈ విధంగా పేజెస్ అన్ని ఇచ్చుకున్నాను, ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో ఈ విధంగా ఉంది, మనకి స్టైల్స్ అన్ని పోవాలి కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే లిస్ట్ గ్రూప్స్ అని ఉంటుంది చూడండి, దీని స్టైల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా మనం. కిందకి రండి, ఇది వద్దు ఇది వద్దు, మనకు నచ్చిన స్టైల్ ఏమైనా ఉంటే అది పెట్టుకుందాం. ఇదేదో కొద్దిగా బెటర్గా ఉంది కదా. సో దీనికి యూఎల్లో ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, ఇది యాడ్ చేసేద్దాం. కాపీ చేసుకోండి, యూఎల్ ట్యాగ్కి అది అప్లై చేసి అండ్ లిస్ట్ ఐటమ్స్కి ఏమైనా ఉందా, లిస్ట్ గ్రూప్ ఐటమ్స్ అని ఉంది. కాపీ సో ఈ విధంగా వచ్చింది, ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది. ఓకే, అంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ తీసేయాలి అండ్ ఫాంట్ వైట్ బోల్డ్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టాలి. సో నేను దానికి ఏంటంటే యాంకర్ ట్యాగ్లోకి వెళ్ళి ఒక క్లాస్ యాడ్ చేస్తాను, దానికి టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ ఫాంట్ వైట్ బోల్డ్
నెక్స్ట్ డార్క్ ఫాంట్ బోల్డ్ పెట్టుకుని ఒకసారి చూద్దాం ఎలా ఉంది. యా ఓకే, ఇంకా బ్లూ కలర్లోనే ఉంది కాబట్టి టెక్స్ట్ డార్క్ తీసుకుందాం. అండ్ ఈ ఎంటైర్ బాడీ క్యాన్వాస్కి బీజీ వార్నింగ్ సేవ్ చేసి చూద్దాం ఒకసారి. యా ఓకే, అండ్ ఈ బీటీకి వచ్చేసరికి బీటీ కూడా బ్యాక్గ్రౌండ్ వార్నింగ్ ఉంటే బాగుంటుంది కదా. లిస్ట్ గ్రూప్ ఐటమ్స్ దీనికి చూద్దాం, దానికి అప్లై అయిందా లేదా ఒకసారి చూద్దాం. బీజీ వార్నింగ్ అవ్వట్లేదు, లిస్ట్ గ్రూప్ ఐటమ్స్కి అప్లై చేయాలి. సో దానికి తీసేద్దాం. సో ఇక్కడ లిస్ట్ గ్రూప్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెలెక్ట్ చేసుకుందాం ఒకసారి. ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు బీజీ వార్నింగ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందని. యా బెటర్, ఇది ఇలానే ఉంచేద్దామా. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందిగా, దానికి ఏమన్నా అప్లై చేద్దామంటే అప్లై చేద్దాం. ఇది హెడర్ కదా, దీనికి వచ్చేసరికి బీజీ లైట్ వెళ్దాం. సేవ్ చేసి చూడండి. ఓకే, బీజీ లైట్ అప్లై అయింది. సో ఈ విధంగా మనకి హోమ్ పేజ్కి వెళ్తుంది. అండ్ అబౌట్ పేజ్లో ఏమీ లేదు. సో బ్యాక్ వచ్చేది కాంటాక్ట్ పేజ్. సో ఈ విధంగా కాంటాక్ట్ పేజ్ రెస్పాన్సివ్నెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అబౌట్ పేజ్ ఇవన్నీ చూద్దాం. రెజ్యూమ్, అబౌట్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, రిమైనింగ్ పేజెస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ చేద్దాం. సో ఇదంతా కవర్ అయిపోద్దని రెస్పాన్సివ్నెస్ అంతా. నేను అందుకోసం కాంటాక్ట్ పేజ్ తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా కంటెంట్ తక్కువ ఉంది దీంట్లో, అందుకోసం. ఓకేనా, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.